హలో అందరికీ, నైట్ చెల్లి వాళ్ళ ఇంటికైతే వచ్చేసాం. ఎర్లీ మార్నింగ్ రెస్ట్ తీసుకుని ఈవినింగ్ అయితే బయటకు వెళ్ళడానికి అయితే రెడీ అయ్యాం. అందరం కలిసి బయటకు వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నామో మీకు చూపిస్తాను. బై వాక్ అయితే వెళ్తున్నాం, ఎందుకంటే మేము వెళ్ళే ప్లేస్ ఇక్కడికి దగ్గరగానే ఉంటుంది. వాళ్ళు ఉండేది కుకట్పల్లి నుంచి మేము వెళ్ళే ప్లేస్ దగ్గర. ఇక్కడ మా దారిలో అయితే అంబేద్కర్ స్టాచ్యూ ఉంటుంది. అంబేద్కర్ స్టాచ్యూ నుంచి జస్ట్ 100 మీటర్స్ మాత్రమే ఉంటుంది. ఇక్కడే ఎందుకు తీసుకున్నారంటే వాళ్ళకి ఆఫీస్కి దగ్గరగా ఉంటుంది అండ్ మెయిన్ రోడ్ కూడా దగ్గరగా ఉంటుంది. హౌస్ కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్తాం. మేమైతే ఎక్కడికో కాదండి, మెట్రోకి అయితే వచ్చేసాము. మెట్రో అయితే బయట నుంచి ఇలా ఉంటుంది. ఇది మెట్రో క్యాష్ అండ్ క్యారీ, కుకట్పల్లిలో ఫేమస్. మెట్రోలో స్మాల్ థింగ్స్ అన్నీ చాలా బల్క్గా తీసుకొచ్చి మనం హోల్సేల్ వాళ్ళందరూ ఇక్కడి నుంచే పర్చేస్ చేసుకుని తీసుకెళ్తారు థింగ్స్ అన్నీ. మెట్రో ఎంట్రన్స్కి అయితే వచ్చేసాం. ఇదే ఎంట్రన్స్. ఇక్కడ కార్డ్ అయితే ఉంటుంది. ఆ కార్డు ఉంటేనే మనం ఏం కావాలని థింగ్స్ తీసుకోవచ్చు, లేకపోతే ఏం తీసుకోలేమన్నమాట. అండ్ ఆల్సో ఇక్కడ 1000 అబవ్ అయితేనే మనం తీసుకోగలం, లేకపోతే 1000 బిలో అయితే మనకి తీసుకోవడానికి పాసిబిలిటీ ఉండదు. ఇందులో ఏమేమి ఉంటాయో 1 బై 1 మీకు చూపిస్తాను. మెయిన్ ఎంట్రన్స్లో మనకి కుక్కర్స్ అయితే ఉంటాయి. కుక్కర్స్ చూసిన తర్వాత నెక్స్ట్ చికెన్ వండడానికి అండ్ ఆల్సో మనకి కిచెన్ థింగ్స్ అన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఇది బెడ్షీట్ సెక్షన్ అనమాట. మా బుడ్డి వాళ్ళు అయితే మొత్తం అన్నీ తిరిగేస్తున్నారు, ఏమున్నాయి అన్నీ చెక్ చేసేసుకుంటున్నారు వాళ్ళు. మెట్రోలో మనకి ఓన్లీ ఇవే కాకుండా మటన్ అండ్ చికెన్, నాన్ వెజ్ ఐటమ్స్ కూడా ఉంటాయి మనకి. అండ్ కూరగాయలు కూడా ఉంటాయి, కూరగాయలు కూడా తీసుకోవచ్చు. ఇక్కడ ప్లాస్టిక్ బకెట్స్, అన్ని రకాల ఫ్రూట్స్ కూడా ఉంటాయండి మనకి ఇక్కడ. పిల్లలకి బుక్స్ ఉంటాయి. మెట్రోలో చాలా వేడిగా ఉందండి, అసలు ఉండలేకపోతున్నాం. కాసేపు తర్వాత బయటికి వెళ్ళిపోవాలనుకుంటున్నాం. మా కిక్ అయితే తెగ తిరుగుతున్నాడు మాల్లో. సమ్మర్ వచ్చేసింది కదండి, ఏసీలు ఎవరైనా తీసుకున్నారా కొత్త ఏసీలు? ఇక్కడైతే ఏసీలు చాలా బాగున్నాయి. టీవీ సెక్షన్స్ కూడా ఉన్నాయండి. టీవీలు కూడా చిన్న టీవీస్ నుంచి పెద్ద టీవీలు. మేమైతే ఫ్రిడ్జెస్ చూస్తున్నాము. ఇవి పెద్ద ఫ్రిడ్జెస్, డబుల్ డోర్ ఫ్రిడ్జెస్, సింగిల్ డోర్ ఫ్రిడ్జెస్ అన్నీ ఉన్నాయి. ఫ్రిడ్జ్ అయితే మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను. కింద ర్యాక్స్ అవి బాగానే ఉన్నవి. పెద్ద ఫ్రిడ్జెస్ ఇవి. ఈ ఫ్రిడ్జ్ వచ్చి 30,000 పడుతుందండి. పెద్ద ఫ్రిడ్జ్, డబుల్ డోర్ ఫ్రిడ్జ్. ఇది వచ్చి 4 డోర్స్ ఫ్రిడ్జ్. బ్లాక్గా ఉందండి, బ్లాక్ కలర్ చాలా బాగుంది. ఇది వచ్చి 60,000 పడుతుంది. గ్లాస్ ఫ్రిడ్జ్ ఇది. వైఫై కూడా కనెక్ట్ చేసుకోవచ్చు ఈ ఫ్రిడ్జ్కి. ఫ్రిడ్జ్ కన్వర్ట్ చేసుకోవడానికి కూడా ఒక పాసిబిలిటీ ఉంది. నెక్స్ట్ వచ్చేసి వాషింగ్ మిషన్ సెక్షన్కి వచ్చాం. వాషింగ్ మిషన్స్ అయితే చాలా బాగున్నాయి, పెద్ద పెద్ద వాషింగ్ మిషన్స్ ఉన్నాయి. ఫ్రంట్ డోర్ వాషింగ్ మిషన్స్ ఇవి. టచ్ అన్నీ ఉన్నాయి, అన్నీ పనిచేస్తున్నాయి. మీకు ఓపెన్ చేసి కూడా చూపిస్తున్నాను. టచ్ వాషింగ్ మిషన్స్ ఇవి చాలా బాగున్నాయి. ఈ బీన్ బ్యాగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. తీసుకెళ్ళిపోద్దాం అనుకున్నా, కాకపోతే ట్రావెల్ ప్రాబ్లమ్, సో అందుకే తీసుకోలేదు. జున్ను అయితే తీసుకుందాం మమ్మీ, చాలా బాగుంది అన్నారు. ఇది కాస్ట్ చెప్పారంటే షాక్ అయిపోతారు. 10,000 ఉంది. ఎవరైనా తీసుకుంటారని డౌట్ వచ్చింది. తీసుకునే వాళ్ళు తీసుకుంటారులే, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీసుకోవడానికి ట్రై చేస్తాం. ఇదైతే డిజైన్ అయితే చాలా బాగుంది, ఎప్పుడు చూడలేదు, కొత్తగా అనిపించింది. చిన్న చెల్లి అయితే చైర్స్ చూస్తుంది. ఇది వచ్చేసి నార్మల్ పిల్లో టైప్లా ఉంది. ఇక్కడ బ్లాక్ ఓవెన్ అయితే చాలా బాగుంది. కాస్ట్ వచ్చి 6,000 ఉంది. ఇక్కడ హీటర్స్ కూడా చాలా బాగున్నాయి. గ్యాసెస్ దగ్గరికి వచ్చాం. మెట్రోలో మనకి షాంపూ ప్యాకెట్స్ కూడా ఉంటాయి, బల్క్గా ఇస్తారు. బల్క్గా తీసుకునే వాళ్ళు తీసుకుంటారు. అండ్ పిల్లలకి క్రీమ్స్, పెద్దవాళ్ళు కూడా క్రీమ్స్ అన్నీ చాలా బాగున్నాయి. అన్నీ బల్క్ ఆర్డర్స్ అన్నీ. బయటకు వచ్చేసాం మేము. బయట ఫ్యాన్సీ స్టోర్ టైప్ పెట్టాడు. ఇక్కడ ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్ అన్నీ ఉన్నాయి. నెయిల్ పాలిష్ అన్నీ చూస్తున్నాం. జస్ట్ క్యాజువల్గా ఒక లుక్ వేసాం అంతే. ఇయర్ రింగ్స్ అయితే సారీస్ మీదకి చాలా బాగుంటాయి. అండ్ నెయిల్ పాలిషెస్ కూడా కలర్స్ బాగున్నాయి, డిఫరెంట్గా ఉన్నాయి. అందరూ చూస్తున్నారు, బయటే కదా, సో జస్ట్ మేము కూడా అలా చూడడానికి వెళ్ళాం. నెయిల్ పాలిష్ చూస్తున్నాం. అండ్ ఇక్కడ రోడ్ క్రాస్ అవుతున్నాము, అటు సైడ్ వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నామో చూపిస్తాను మీకు. సిగ్నల్ పడింది, అందుకే చాలా ఫాస్ట్గా మూవ్ అయిపోతున్నాము. అటువైపు వెళ్తున్నాం. ఇక్కడ అశోక మాల్కి అయితే వచ్చాం. కుకట్పల్లిలోనే A38 దగ్గర ఉంటుంది పిల్లర్ నెంబరు. ఇటు సైడ్ ఉంటుంది అశోక మాల్. జస్ట్ ఇటు కూడా ఒక లుక్ వేస్తామని వచ్చేసాం. అందరం లోపలికి అయితే వెళ్తున్నాం. లోపల ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు. ఇది జస్ట్ పార్కింగ్ ఏరియా అండ్ ఎంట్రన్స్ అంతే. లోపలికి అయితే వచ్చేసాం.
ఎక్సలేటర్ అయితే ఎక్కి పైకి అయితే వస్తున్నాము. కింద నుంచి వీడియో అయితే తీస్తుంది మా చెల్లి పైకి వెళ్ళి. ఈ మాల్లో అయితే A to Z అన్నీ ఉంటవి. ఏది కావాలంటే అవన్నీ కొనుక్కోవచ్చు మనం. బుక్స్ కూడా ఉంటాయి, చూపిస్తాను మీకు. 5 ఫ్లోర్స్ అయితే ఉంటుంది. మేమైతే ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం. ఫస్ట్ ఫ్లోర్లో స్క్రీన్ అయితే ఉంది. లోపలైతే చాలా బాగుంది. గున్ను జున్ను అయితే మా దగ్గర నుంచి వాళ్ళకి నచ్చిన ప్లేసెస్ అన్నీ తిరిగేశారు పైకి కిందకి. ఫస్ట్ ఫ్లోర్లో అయితే బుక్స్ అయితే పెట్టాడు. భగవద్గీత, రామాయణం ఇవన్నీ చాలామంది అయితే తీసుకుంటున్నారు. ఈ రోజుల్లో కూడా బుక్స్ తీసుకుంటారంటే నమ్మలేకపోయాను, కానీ చాలామంది కొంటున్నారు. అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, చదివే వాళ్ళు తీసుకుంటారు. నెక్స్ట్ అయితే షాపింగ్ అయితే వచ్చాం. షాపింగ్ చేసిన వీడియోలు నెక్స్ట్ అయితే వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.